బీజేపీతో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి 8 గంటలకు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇవాళ రాత్రికి బీజేపీ నేతలతో చంద్రబాబు పవన్ సమావేశం కానున్నారు. బీజేపీ పెద్దల పిలుపుతో ఆయన హస్తినా వెళ్లడం గత నెల రోజుల్లో ఇది రెండోసారి. గత నెల 7న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానంతో ఆయన ఢిల్లీ వెళ్లారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. బీజేపీతో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి 8 గంటలకు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇవాళ రాత్రికి బీజేపీ నేతలతో చంద్రబాబు పవన్ సమావేశం కానున్నారు. బీజేపీ పెద్దల పిలుపుతో ఆయన హస్తినా వెళ్లడం గత నెల రోజుల్లో ఇది రెండోసారి. గత నెల 7న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానంతో ఆయన ఢిల్లీ వెళ్లారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఎన్డీఏలో చేరాలని షా కోరడంతో ఆయన అంగీకరించారు. కానీ దీనిపై రెండు పార్టీలు అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు కుదిరిన తర్వాత ప్రకటిస్తారని అంటున్నారు. అవసరమైతే రేపు కూడా చంద్రబాబు అక్కడే ఉండే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని అంటున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. 4:30 గంటలకు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. రాత్రి 9 గంటలకు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరూ కూడా పొత్తు అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. పొత్తులకు సంబంధించి అదేవిధంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంపైన చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోము వీర్రాజుతో ఇటు అమిత్ షా, జేపీ నడ్డా ఇద్దరు కూడా నిన్న చర్చలు జరిపారు. నిన్న జరిపినటువంటి చర్చలు అసంపూర్ణంగా మిగలడంతో ఈ రోజు కూడా ఆ చర్చలు కొనసాగించబోతున్నారు. అయితే టీడీపీ ఆఫర్ చేసే సీట్లకు బీజేపీ ఓకే అంటుందా లేదా అన్నదాన్ని కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత రేకెత్తిస్తుందనే చెప్పొచ్చు. బీజేపీకి సంతృప్తి కలిగించే విధంగానే సీట్లను ఆఫర్ చేస్తారన్నది మనకు అంటున్నటువంటి సమాచారం. బీజేపీ ఒత్తిడి చేసిందని గెలిచే అవకాశం ఉన్నటువంటి సీట్లు ఇచ్చేసి వైసీపీకి అపరంగా ఇచ్చేయాలనే ఉద్దేశంలో టీడీపీ, ఇటు జనసేన నాయకత్వం కూడా లేదన్నదే మనకి టీడీపీ వర్గాల నుంచి చెప్తున్నటువంటి మాట. చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీ పెద్దలకు నచ్చజెప్పి బీజేపీ గెలవగలిగిన చోట బీజేపీ గెలిచే స్థానాలను మాత్రం ఆఫర్ చేసి తద్వారా రాష్ట్రంలో జగన్ పాలనను అంతమొందించాలన్న ఉద్దేశంతో ముందుకెళ్లాలని బీజేపీకి సూచించే అవకాశాలు ఉన్నట్లుగా ఇటు టీడీపీ, జనసేన నేతలు చెప్తున్నారు. గతంలో కూడా బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలు తీసుకుని 2 మాత్రమే గెలిచింది. 13 అసెంబ్లీ స్థానాలు తీసుకుని 4 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అటువంటప్పుడు ఈ యొక్క ఎక్కువ స్థానాలు తీసుకుని ఓడిపోయి వాటిని వైసీపీ ఖాతాలో వేసే బదులు వాటిలో గట్టి పోటీ ఇవ్వడానికి టీడీపీ, జనసేనకు అవకాశం ఇవ్వాలని కూడా బీజేపీ దగ్గర కోరే అవకాశం ఉంది. అంతేకాకుండా బీజేపీ కూడా పెద్దగా సీట్ల సర్దుబాటు, సీట్లకు సంబంధించి సీట్ల సంఖ్య పైన బీజేపీ అధిష్టానం కూడా పెద్ద పట్టుబట్టే అవకాశం లేదనేది మనకు తెలుస్తుంది. కాబట్టి బీజేపీతో ఈ రోజు ఇటు జేపీ నడ్డా, అమిత్ షాలతో జరిపే చర్చల తర్వాత ఇక అధికారికంగా ఎన్డీఏలో టీడీపీ చేరిపోతుందని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రేపు కూడా వీళ్ళిద్దరు ఢిల్లీలో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు రేపు ఇక సీట్లకు సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చించి రేపే బీజేపీకి ఏ సీట్లు ఇవ్వబోతున్నారు, ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అన్న అంశాన్ని కూడా ఢిల్లీలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి బీజేపీ వర్గాల నుంచి అదేవిధంగా టీడీపీ, జనసేన నుంచి
చెప్తున్నటువంటి మాట ఏంటంటే బీజేపీకి 5 ఎంపీ స్థానాలు 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎంపీ స్థానాల్లో అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం ఈ 5 ఎంపీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎమ్మెల్యే స్థానాలకు వచ్చి గుంటూరు వెస్ట్, విశాఖ నార్త్, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, కాళహస్తి, తిరుపతి ఈ స్థానాలను ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు సాయంత్రం లేదా రేపటికి ఈ సీట్ల మీద ఒక స్పష్టత వస్తుంది. ఈ రోజు మాత్రం ఎన్డీఏలోకి టీడీపీ అన్నదానిపైన ఒక అధికారికంగా ఇటు జేపీ నడ్డా గాని లేదా అమిత్ షా గాని ఈ రోజు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.